భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అంటే రేపు ఆగస్టు 1వ తారీఖు. నాణానికి ఇది ఒక పక్క అయితే దాదాపు 60 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్న విశాఖపట్నం ఎమోషన్స్, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరం. భోగాపురం విమానాశ్రయము ఓపెన్ చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయము అత్యాధునిక టెక్నాలజీతో, హంగులతో, విశాలవంతమైన రన్వే, అనేక సదుపాయాలు ప్రయాణికుల కోసం, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. బాగుంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ని రేపు ప్రారంభించబోతోంది. సో పిపిపిపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీదే ఇది జిఎంఆర్ సంస్థ నిర్వహించింది. దాని ఆపరేషన్స్ కూడా జిఎంఆర్ఏ చేస్తుంది. ఇంతవరకు బాగుంది. ఇది నాణానికి ఒక పక్క. రెండో పక్క విషయానికి వస్తే దాదాపు 65 సంవత్సరాల నుంచి 1962లోనే తిరిగి మళ్ళీ 62లో స్టార్ట్ అయిన పౌర సేవలు విశాఖపట్నం సివిల్ ఏవియేషన్ కోసమే ప్రారంభమైంది. కానీ 60 కొన్నాళ్ళకే ఆగిపోయింది. మళ్ళీ 76లో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా నావికా దళానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అది. ఎయిర్ బేసుల్లో కూడా ఒకటి విమానాశ్రయం. కానీ దీంట్లో ఒక వైవిధ్యం ఉంది. అన్ని ఎయిర్పోర్ట్లు ఒక ఎత్తు అయితే విశాఖపట్నం ఎయిర్పోర్టు అది ఆర్మీ, అంటే ఇండియన్ ఆర్మీ వేరు, ఈ శాఖలు కదా ఇవి, నేవీ వేరు. కానీ నేవీకి సంబంధించిన ఎయిర్ బేస్కి సంబంధించిందే. కానీ దీంట్లో పౌర సేవల కోసం కూడా కమర్షియల్ ఫ్లైట్లు, అదేవిధంగా అంటే జనరల్ గా నేవీకి సంబంధించిన ఎయిర్పోర్ట్లో వేరే వాళ్ళకి ప్రవేశం ఉండదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యాంగబద్ధమైన ప్రవేశంలో ఉన్న వాళ్ళని అనుమతిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శీతాకాల విడిదికి రాష్ట్రపతి హైదరాబాద్ వస్తారు. వచ్చినప్పుడు మామూలు ఎయిర్పోర్ట్లో దిగరు. దుండిగల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాంట్లోనే, అది ఆర్మీకి సంబంధించింది. అలానే నేవీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ జనరల్ గా నేవీనో ఆర్మీనో మెయింటైన్ చేస్తుంది. వాళ్ళ అవసరాల కోసమే వాడతారు. కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా, అంటే అక్కడ పౌర సంబంధాల కోసం కామన్ పీపుల్ కూడా కమర్షియల్ ఫ్లైట్స్ అట్లా ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. పాయింట్ నెంబర్ 1. VTZ దాని కోడ్. ఇది రేపు ఈ విమానాశ్రయం ఓపెన్ అయినా 16వ తారీఖు వరకు సేవలు అందిస్తుంది. 17వ తారీఖు నుంచి భోగాపురానికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే భోగాపురమే. నిర్మించింది మాత్రం విజయనగరం జిల్లా. భౌగోళికంగా టెక్నికల్ గా భోగాపురంలో, మన విజయనగరంలో ఉన్న భోగాపురం విశాఖపట్నం ఎయిర్పోర్ట్గా పిలవబడుతుంది. హైదరాబాద్కి శంషాబాద్ అలా విజయవాడకి గన్నవరం ఆ తరహాలో ఇది అవుతుంది. ఇంకో పక్క నింగిని తాకుతూ సముద్రం నింగిని పలకరిస్తున్న ఆ వాతావరణాన్ని చూస్తూ విశాఖపట్నంలో ప్రయాణికులు దాదాపు 60 సంవత్సరాల అనుభూతిని ఒక్కసారిగా విడిచి వెళ్ళటం. ఆ ఎయిర్పోర్ట్తో చాలా మంది వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, పొలిటీషియన్స్కు, అనేక రంగాల వాళ్ళకి, లాజిస్టిక్స్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్స్కి, సెలబ్రిటీస్కి, ఎన్నో రంగాల వాళ్ళకి 60 సంవత్సరాలకు సేవలు అందిస్తుంది. ఆ ఎయిర్పోర్ట్తో చాలా మందికి, చాలా అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి ఇక్కడి నుంచి చాలా ఇతర దేశాలకు వెళుతూ ఉంటారు. ఒక ఉద్యోగం వస్తే అక్కడి నుంచి సెండ్ ఆఫ్ ఇవ్వడం. సో అనేక రకాల సందర్భాలు ముడిపడి ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా ఇప్పుడు జ్ఞాపకాల్లోకి, చరిత్రలోకి వెళ్ళిపోబోతోంది. ఇక నిత్య జీవితంలో పౌర సేవలకి అది స్థానం ఉండదు. ఓన్లీ నేవీ మెయింటైన్ చేసుకుంటుంది. విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు. ఇటువరకు కొద్దిగా రాజమండ్రికి ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం ఇటు వస్తే రావచ్చు. ఈ మరీ ముఖ్యంగా 3-4 జిల్లాలకి, ఉమ్మడి జిల్లాలకి, అంటే కోసంలో చేయమలుపుకున్నట్లు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అందరికీ ఆలవాలంగా ఉండేది. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ప్రజల నుంచి దూరం కాబోతోంది. దాంతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది పబ్లిక్ కి ఒక రకంగా ఎమోషన్. మనం దీని గురించి మాట్లాడుకోవాలంటే ఎమోషన్ అనేది మనం మనుషుల మీదే కాదు, సందర్భాలు,
భౌగోళికంగా భౌతికంగా ఉండే వస్తువులు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటి మీద కూడా ఉంటాయి, అనుబంధం ఉంటుంది. మీకు గుర్తుంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ 294 మందికి అసెంబ్లీ ఉండేది. ఆ అసెంబ్లీలో 119 మంది విజయవాడ వెళ్ళిపోయారు. 175 మంది, ఇక్కడ 119 కదా. విడిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఆ రోజు కెమెరామెన్ ఆయన మాట్లాడుతుంటే జూమ్ చేసి చూపించారు. ఆయన మాట్లాడుతుంటే అంటే ఎందుకంటే ఆయన 78లో ఎమ్మెల్యేగా వచ్చారు. వచ్చి ఇక ఒక్కసారి ఆయన ఓడిపోయారు. ఫస్ట్ టైం, సెకండ్ టైం ఓడిపోయారు. 83 ఎలక్షన్స్ లో టీడీపీ ఉన్నప్పుడు ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ఓటమి అనేది తెలియదు. ఫస్ట్ చంద్రగిరి, ఆ తర్వాత కుప్పము గెలుస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా ఆయనకి పదవుల్లో పనిచేశారు. ఆ తర్వాత మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా 2 టర్ములు చేశారు. 96లో ఒకసారి, 95 ముఖ్యమంత్రి అయ్యారు, 99 అయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ఇదయ్యారు. కానీ అక్కడ ఆ అసెంబ్లీతో ఉన్న అనుబంధం, ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు, ఎంతో మంది ఫ్లోర్ లీడర్లు చూశారు, స్పీకర్లు చూశారు, ఎన్నో సందర్భాలు, ఎన్నో పోరాటాలు, ప్రభుత్వంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటాం, ముడిపడి ఉంటుంది. అది వేరే అంశం. అలానే విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో కూడా ఒక ఎమోషన్ ముడిపడి ఉంటుంది. మ్యాచ్ కుదరంగానే ఫారెన్ లో జాబ్ చేసే ఒక వ్యక్తి రావటం, రిసీవ్ చేసుకోవటం, ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయ్యి ఉంటే తను ఫియాన్సీ కూడా ఎదురుపడటం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రదేశంతో ముడిపడి ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చరిత్ర పుటల్లోకి జ్ఞాపకంగా మారబోతుంది. ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నది జ్ఞాపకంగా మారబోతుంది. సో ఏదేమైనా అంతకంటే అత్యున్నతంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇప్పుడు క్లైమ్ చేసుకునే పనిలో వైసీపీ ఉంది. అది తప్పు. ఒకటి అలా ఏమన్నా చేశారేమో కానీ 95% టీడీపీ అప్పుడు 14-19లో మీరు విమర్శించిన వీడియోలు ఉన్నాయని సోషల్ మీడియా కూడా చూస్తుంది వైసీపీని. ఇది క్రెడిట్ చోరీ తప్పు. ఇది ప్రతిదానికి వైసీపీ వస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. దీని మీద టోటల్ 95% టీడీపీ. ఆ రోజు 14-19 కావచ్చు, ఇప్పుడు వచ్చిన తర్వాత 24 నుంచి 26 వరకు మొత్తం టీడీపీ 95% ఎఫెక్ట్ ఉంది. చేయవలుచుకుంటే 19లో గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు కామ్గా ఉన్నారు, అప్పుడేం చేయలేదు అని మాట్లాడుతున్నారు. అయితే రాజకీయ విమర్శలు దీని మీద అయితే సోషల్ మీడియాలో వైసీపీకి ఎగనెస్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ మరి ఒక మోసకట్టు విధానంలో మాట్లాడుతున్నారు. అన్ని మేమే చేసామని. అది కరెక్ట్ గా అతని విమర్శలు అయితే వస్తున్నాయి. సో చూడాలి. ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు అట్టహాసంగా ప్రారంభమవుతుంది. దీని మీద కాంటెస్ట్లు పెట్టారు. సోషల్ మీడియా బాగా ఇప్పుడు రాకెట్లా దూసుకుపోతున్న ఈ టైంలో ఎవరైతే ఇన్స్టాగ్రామ్స్ లో ఏపీ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది, ఆ లింక్ ఇచ్చి ఆ లింక్ లో ఈ నెల 30 వరకు పెట్టినట్టున్నారు. అది వాళ్ళు ట్యాగ్ చేస్తే 30 సెకండ్ల వీడియో ఇస్తే బాగా వచ్చిన వాటిలో ఒక 5 మెంబర్స్ కి బహుమతులు అనేది చెప్పడం జరిగింది. ఎంకరేజ్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు, స్టాండర్డ్స్ అలానే ఉన్నాయి, క్రియేటివ్ టెక్నాలజీ ఉంది, లుక్ బాగుంది, ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో చాలా బాగుంది, చూడాలి.